హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ ఈ రోజంతా ఇంట్లో పనితోనే సరిపోయింది. అందుకే వీడియోకి ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ చేసి నిన్న వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇక ఈరోజు మార్నింగ్ ఏమనుకున్నా అంటే, నైట్ పడుకునేటప్పుడే పప్పు నానబెట్టిన. మార్నింగ్ చపాతీ చేసి బీరకాయ పప్పు వండాలని. ఇక నేను లేచిందే 6:10కి లేచిన. ఇక లేచినంక మళ్ళప్పుడు పప్పు ఉడకబెట్టి, మళ్ళా కూరొండి, చపాతీ చేసే వరకు ఇక స్కూల్‌కి లేట్ అయితదని ధనాధన్ ఇలా హల్వా అయితే చేసిన. ఈ హల్వా చేసిన అంటే జస్ట్ చేసి ఆడబెట్టిన. దీంట్లో క్యాషు గానీ, కిస్మిస్ గానీ, బాదం గానీ ఏమి వేయలేదు. అయినా గూడా ఇలాచీ పొడి ఏసాను కదా! ఆ ఫ్లేవర్‌తో హల్వా అయితే సెట్ అయిపోతుంది. ఇగ హల్వా చేసిన తర్వాత ఇగ ఇప్పుడు ముగ్గురికైతే టిఫిన్ బాక్సులు పెట్టేసాను. విషుకి, కన్నయ్యకి, మా సార్‌కి ఇంకా 3 స్పూన్‌లిచ్చి ఇంక విషయమ్మనైతే రెడీ జేసి తనైతే స్కూల్‌కైతే పోతున్నది. ఇగ విషయమ్మ స్కూలుకి పోయిన తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇగ కన్నయ్యకి స్నానం చేయించి, రెడీ జేసి తనని గూడా స్కూల్‌కైతే తీసుకుపోవాలి. హాయ్ చెప్పు కన్నా హాయ్ చెప్పు నాన్న చెప్పు హాయ్ చిగ్గుపడుతుంది మాకనే ఇగ కన్నయ్యని స్కూలుకి తీసుకుపోతుంటే కెమెరా ఆన్ చేయగానే తనైతే సిగ్గుపడుతూ ఉన్నాడు. నేనేమో హాయ్ చెప్పు నాన్న అని అంటూ ఉంటే ఆయన్నేమో దాసుకుంటూ ఉండు. ఇగ కన్నయ్యనైతే స్కూల్లో దించేసొచ్చిన. ప్రతిసారి ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావాలి. ఇగ అప్పుడైతేనే పంపిస్తారు. ఇగ ఫస్ట్ క్లాస్ వాళ్ళనైతే గేట్ బయటకు వదిలేస్తే వాళ్ళే వస్తారు. ఇగ కన్నయ్యని స్కూల్లో దింపేసి ఇంటికొచ్చినంక ఇగ మీ అందరికి తెలుసు కదా! ఇంటికి రాగానే నాకు ఫస్ట్ ఉండే పనేంటి? కొంచెం చాయ్ పెట్టుకొని రిలాక్స్‌గా చాయ్ తాగడమే. ఇంగా ఒక హీటర్ పోయిందని చెప్పిన కదా! అది ప్లగ్ అనేది కాలిపోయింది. అది ఇంకా బాగు చేయించలేదు. అందుకే ఈ హీటర్ మీదయితే చాయ్ పెడుతున్నా. నేను చాయ్ ఎప్పుడు పెద్ద గిన్నెలో ఎందుకు పెడతా అంటే, నేను పాలైతే తీసుకుంటాను గదా! మళ్ళీ ఇప్పుడు మిగిలిన కొన్ని పాలు అదే గిన్నెలో చాయ్ పెట్టుకున్నాక వెంటనే గిన్నె తోమేసి పక్కన పెడతాం కాబట్టి, నేను ఇంక వేరే గిన్నెలు తీయడం ఎందుకు అన్నట్టుగా అదే గిన్నెలో అయితే చాయ్ అయితే పెట్టుకుంటాను. చాయ్ అయితే తాగేసిన తర్వాత పాలంటొచ్చింది. పాలైతే హీటర్ మీద పెట్టి బియ్యం అయితే కడుగుతున్నాను. ఈరోజు వంట అయితే కొంచెం లేట్‌గా అయితే చేస్తాను. ఎప్పుడైనా సరే మాకు 2 కప్పు బియ్యం కడిగితే, ఆ బియ్యం అనేది మాకు సరిపోంగా మళ్ళీ ఒకళ్ళకి అయ్యేంత మిగులుతది. ఇగ అన్నం అయితే పొయ్యి మీద పెట్టలేదు. పాలొకటే వేడి జేస్తున్నాను. ఇగ ఇప్పుడొచ్చైతే వాషింగ్ మిషన్‌లో పొద్దున్నే బట్టలైతే ఏశాను. ఇగ ఆ బట్టలు గూడా ఆరేస్తున్నా. అయితే ఇదొచ్చేసేమో నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. అయితే ఆ రోజు నేను వీడియో అప్‌లోడ్ జేయాలి గాబట్టి, ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఫస్ట్ ఇంట్లో పని అంటే పాలు వేడి జేసి, తర్వాత బియ్యం కడిగి బట్టలారేసినామనుకో, ఆ బట్టల వరకు ఆరుతాయి. ఆ తర్వాత నేను ఈ వీడియోకైతే వాయిస్ చెప్పాను. ఈరోజు వాయిస్ చెప్పడానికి చాలా టైమే తీసుకున్నాను. నేనైతే వీడియోకి వాయిస్ చెప్పడానికి ఇన్‌షాట్ అయితే యూజ్ చేస్తాను. ఇక చూస్తున్నారు కదా! కబోర్డ్‌లో బట్టలు సదురుకునే వీడియో అనుకుంటా. ఇక దీన్నైతే ఎడిట్ చేశాను. ముందే ఎడిట్ చేసి పెట్టుకొని వాయిస్ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను వీడియో అనేది అది డౌన్‌లోడ్ చేస్తున్నాను కదా! ఇక నేను మళ్ళా ఇప్పుడు వంట పని చేయాలి కాబట్టి వీడియో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్ అయితే చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకుంటా. అయితే 10:49 అవుతుంది. ఇక ఇప్పటివరకు అయితే వంట చేయలేదు. నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఒకటి వీడియోకి అయితే వాయిస్ చెప్పాను కదా ఇందాక, ఆ వీడియో వాయిస్ చెప్పడం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. లేదు అంటే ఇప్పుడు వాయిస్ చెప్పకపోతే మళ్ళీ ఈరోజు కూడా వీడియో అనేది అప్లోడ్ చేయకపోతుండే. అందుకని చెప్పి ఇంకా ముందైతే వాయిస్ చెప్పాను. బయట బట్టలు కూడా ఆరేసాను. వాతావరణం అయితే మంచిగానే ఉంది. ఇక ఇప్పుడు పోయి వంట అయితే చేస్తాను. నేను వాయిస్ చెప్పడము 9:30కి స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే 10:50 అవుతుంది కదా! ఎందుకు ఇంత టైం తీసుకున్నా అంటే మామూలుగా ఒక 40 మినిట్స్ అట్లా నేను వాయిస్ అయితే చెప్తుంటాను. నేను వీడియోకి వాయిస్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నానో లేదో ఈ పార్సల్ ఆయన వచ్చేసి ఊకే బెల్ కొడుతూ ఉన్నాడు. నాకైతే ఈరోజు చాలా పార్సల్లు వచ్చినాయి. ఈ పార్సల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని మీరు అనుకోవచ్చు. అన్నీ మీషో నుంచే వచ్చినాయి కానీ ఆర్డర్ చేసింది నేను కాదు. ఇవన్నీ ఓపెన్ చేసేటప్పుడు నేనైతే మీకు చూపిస్తాను నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ ఎవరు పంపించారు ఏంటి అని చెప్పేసి.
కాకపోతే ఇప్పుడు వంట చేయాలి. వంట చేసిన తర్వాత ఏ టైం అవుతుందో చూసి ఇంకా పార్సెల్స్ అన్నీ రావడం అయిపోయినాయి అని అనుకుంటే ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. లేదు అంటే నెక్స్ట్ వీడియోలోనే. ఎండ అయితే బాగా కొడుతుంది బయట. నిన్న మొన్నటి దాకా అంత వాతావరణం చల్లగా ఉంది. ఇంటికా నుంచి తీసుకొచ్చిన చింతపండు ఉంది కదా, ఇది ఎండకు పెడదామని అనుకున్నాను. కానీ వాతావరణం చల్లగా ఉంటే ఆ చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. అసలుకే ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంది అని చెప్పి ఎండకైతే పెట్టలేదు. బయట ఎండ వచ్చిన తర్వాత ఈ చింతపండు అయితే ఎండకు పెడతాను. ఇక ఈ పార్సల్స్ అన్నీ టేబుల్ నిండిపోయినాయి కదా, ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే పోయి వంట అయితే చేస్తా ఫస్ట్. 4, 5 రోజుల తర్వాత ఈ రోజైతే ఎండొస్తుంది కొంచెం. బట్టలైతే అందుకే పొద్దున ఆరేసిన. వాషింగ్ మిషన్‌లో ఏసిన బట్టలు గూడా సాయంత్రానికి అస్సలు ఆరట్లేవు. ఇక్కడ చుట్టూ చెట్లుంటాయి గదా, అందుకే మాకైతే బట్టలారవు. ఇగ ఈ చింతపండు నేను తీసుకొచ్చినప్పటి నుంచి అదే టేబుల్ మీద పెట్టినా. ఇప్పుడైతే ఎండ కొడుతుంది గదని జెప్పి బయటైతే సాపేసి ఈ చింతపండయితే వేస్తూ ఉన్నాను. మాకు బావి దగ్గర ఒక 2 చింతకాయ చెట్లున్నాయి. దానికే మస్తు చింతపండొస్తది. ఇగ మా అమ్మ ఏం చేస్తదంటే అందరికి చింతపండు కొట్టి రెడీగా పెడతది. ఇగ ఎప్పుడు ఎవరికి ఏం అవసరం ఉన్నా గూడా అమ్మ దగ్గర నుంచే చింతపండు గానీ, పచ్చడ్లు గానీ తెచ్చుకుంటా. నేను గూడా ఒక 2 కేజీస్ వరకు చింతపండయితే తెచ్చుకున్నాను. ఈ లోపుగానే ఫ్లిప్‌కార్ట్ నుంచి గ్రోసరీస్ అయితే వచ్చినాయి. మీ అందరికీ తెలుసు గదా, మేము ఎప్పుడైనా సరే ఇంటి సరుకులైతే మేము ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తాము. ఇగ మిగతావి పిండి, పప్పు అలాంటివైతే బయట తీసుకుంటా. ఫస్ట్ అయితే ఇందాక సోపులు చూయించిన కదా, సోప్ తీసుకున్నాము. అది ఆల్మండ్ సోపు. తర్వాత వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్. నేను ఎప్పుడైనా సరే ఇలా 1 కేజీ ఉండే ఆయిల్ ప్యాకెట్సే తీసుకుంటాము. క్యాన్‌లో ఇట్లా 5 లీటరు, 3 లీటర్స్ అలా వస్తాయి కదా, అవైతే మేమెందుకో తీసుకోము. మా సార్ అయితే ఎప్పుడు గ్రోసరీస్ బుక్ చేసినా ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అయితే సెపరేట్‌గా చేస్తారు. తర్వాత వచ్చేసేమో గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ. గోధుమ రవ్వ ఆల్రెడీ ఒక 2 కేజీస్ వరకు ఉంది. అయినా గూడా మా సార్ వద్దన్న మళ్ళీ అయితే బుక్ చేశారు. ఇక తర్వాత వచ్చి పిల్లల కోసమేమో మ్యాగీ. ఇక తర్వాతొచ్చేసేమో చాపత్త తీసుకున్నాం. ఇదైతే 1 కేజీ ప్యాకెట్. ఇది చాలా రోజులొస్తది. ఒక్క ప్యాకెట్ 3 మంత్స్ వరకు అయితూ ఉంటది. ఇగ తర్వాతొచ్చేసేమో కస్టర్డ్ పౌడరు. ఈ పౌడర్ ఏంటి అంటే అప్పుడప్పుడు ఇప్పుడు కస్టర్డ్ ఏసి, ఫ్రూట్స్ ఏసి చేస్తూ ఉంటాం కదా, దానికోసం కస్టర్డ్ పౌడర్. ఇగ ఇంట్లో టమాటో సాస్ గూడా అయిపోయింది. 1 కేజీ వరకు ఆ టమాటో సాస్ ఉంటది. అది మాకు ఒక 3, 4 మంత్స్ పైనే వస్తది. అప్పుడప్పుడు పిల్లలు స్నాక్స్‌లోకైతే తింటూ ఉంటారు. తర్వాతొచ్చేసేమో కొంచెం బాస్మతి రైస్ ఉంటది గదా, అదొకటి చిన్న ప్యాకెటు. ఇక ఈసారైతే కంఫర్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఆర్డర్ చేపిచ్చిన. మీ అందరికీ తెలుసు గదా, మా ఇంటి పక్కన ఆంటీకి కంఫర్ట్ స్మెల్ పడదని జెప్పి నన్ను గూడా బట్టలకైతే కంఫర్ట్ ఏయనిస్తలేదు. ఇక నాకే అనిపిచ్చింది వాళ్ళు ఎవరికో బయటోళ్ళకి స్మెల్ పడదని జెప్పేసి మన ఇంటి ముంగడ మనం వేసుకునే మన బట్టలకు మనం ఏసుకోకుండా వేరే వాళ్ళు చెప్పిన ప్రతీది ఎందుకు వినాలి? అది గూడా ఆమె కూర్చొని ఒక 10 నిమిషాల కోసం నేను నా బట్టలకి కంఫర్ట్ ఎయడమే మానేయాలంట. అందుకని జెప్పి ఈరోజైతే నేను కంఫర్ట్ మళ్ళీ ఆర్డర్ చేయించాను. తర్వాత పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్స్, తర్వాత లైబాయ్ సోపులు, అంట్ల సోపులు ఇవైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేశాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి గదా, ఇవొచ్చేసేమో గోధుమ పిండి, మైదా పిండి, ధనియాల పొడి, ఈస్ట్, చక్కెర, తర్వాతొచ్చేసేమో పల్లీలు, మినపప్పు, బొంగులు, తర్వాతొచ్చేసేమో మెంతులు. ఇవన్నీ ఏంటంటే షాప్ దగ్గర నుంచయితే మేము తీసుకుంటాము. ఇదన్నట్టు మా 2 నెలల సామాను. ఇప్పుడైతే వంట చేస్తా. ఎందుకు అన్నం గ్యాస్ మీద పెట్టినా అంటే హీటర్ ఉంది కదా, ఒక హీటర్ ఏమో పనిచేస్తుంది, ఒక హీటర్ ఏమో అసలు అది ఊకే అది వైర్ అనేది పోతూ ఉంది. అందుకని మళ్ళీ గ్యాస్ మీద అయితే అన్నం పెట్టిన. ఇంకొక హీటర్ మీద వచ్చి పప్పు పెడతా. ఈరోజు కెమెరా అనేది కొంచెం ముందుకు పెట్టిన, అంటే నాకు కెమెరాకి ఇంతే ప్లేస్ అనమాట. అందుకే కెమెరా అనేది హైట్గా పెట్టిన. మీకు తెలుసు కదా నా కిచెన్లో ఇంత ప్లేస్ ఉంటుంది. ఇక చెప్పాలంటే ఇక గ్యాస్కి కిచెన్ డోర్కి ఒకటే ఇంత దూరం అంతే. దీంట్లోనే ఇంకా అటు ఇటు కెమెరాను అనేది మూవ్ చేస్తూ వంట చేయరాదు, ఒకే ప్లేస్లో పెట్టాలి. ఎప్పుడైనా సరే నేను అక్కడ పెడతాను. అందుకే నేను మీకు వెనక ఎప్పుడు వీడియో అనేది బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇలా ముందుకైతే నా ముందు పెట్టుకున్నా. నాకు ఫోన్కి ఇట్లా అంటే తాకుతుంది, అందుకే కెమెరా అనేది పైనుంచి ఉంది. ఇప్పుడైతే అన్నం పొయ్యి మీద పెట్టిన. ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు నేను నైట్ నానబెట్టిన. మార్నింగ్ నైట్ మొత్తం పప్పు మంచిగా నానితే పొద్దుగా లేచి బీరకాయ పప్పు వండి చపాతీ చేద్దాం టిఫిన్లోకి అనుకున్నా.
కానీ ఏమైంది మళ్ళీ రోజు లేకనే కొంచెం లేట్గా లేవడం వల్ల పిల్లలకైతే హడావిడిగా హల్వా చేసి అయితే బాక్స్లో పెట్టినా కదా, ఈ పప్పు అనేది బాగా నానిపోయింది. ఇక చూడండి ఎంత నానిపోయిందంటే జస్ట్ ప్రెస్ చేస్తే విరిగిపోతుంది అట్లా. ఇక దీన్ని కుక్కర్లో వేసి బీరకాయ పప్పు అయితే వండుతాను. ఈ కుక్కరు చాలా పెద్దగా ఉంటుంది. నేను ఇంతకు ముందుకు మా సార్కి ఏమనంటే నా దగ్గర ఇంకో చిన్న కుక్కర్ ఉండే కదా, ఆ చిన్న కుక్కర్ ఉంటుంది ఫ్లాట్గా ఉండే కుక్కర్దే, ఇట్లా క్యాప్ అనేది ఓపెన్గా ఉండేటట్టుగా తెస్తే నేను ఎప్పుడన్నా యూట్యూబ్లో వంటలు కూడా చేసుకున్నప్పుడు కుక్కర్ అనేది మంచిగా కనిపిస్తుంది లోపల వేసినవి అని చెప్పి నేను అట్లా అంటే, మా సార్ ఏమో ఇలాంటి కుక్కర్ తీసుకొచ్చిండు. ఇదైతే చాలా అంటే చాలా బరువుగా ఉంటుంది. నాకైతే దీన్ని ఎక్కువగా యూస్ చేయాలనిపించదు. ఇట్లా ఫ్లాట్గా ఉండి లిడ్ అనేది ఓపెన్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను దీంట్లో వండేటప్పుడు వీడియో చూపించాలన్నా కూడా కెమెరా అనేది తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి, దీనిపైన పెట్టాలి, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అన్నట్టుగా అయితే నేను దీంట్లో కొంచెం తక్కువగా వంట చేస్తాను. నేను అనుకుంటున్నాను ఈ కుక్కర్ని మార్చేసి కొంచెం ఫ్లాట్గా ఉంటుంది చూడండి, కొంచెం అంటే ఇది చాలా పెద్దగా ఉంది తెలుసా, 2 లీటరు 3 లీటరు కుక్కరు, అంత పెద్దగా ఉంది, చాలా బరువుగా ఉంటుంది. దీంట్లో వండడం నాకు అంతగా నచ్చదు. అందుకే నేను ఏమనుకుంటానంటే కర్రీస్ కోసం అప్పుడప్పుడు కొంచెం అర్జెంటుగా వండుకుంటాం కదా, ఇట్లా కొంచెం ఏమైనా పప్పు చారు చేసుకోవాలన్నా ఏమైనా కూర వండుకోవాలన్నా చిన్న కుక్కర్లు అయితే బాగుంటాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో చూశాను, ఒక్కొక్కటి 1500 to 1200 అట్లా ఉన్నాయి. నేను ఒక చిన్న కుక్కర్ అయితే తీసుకోవాలి. ఇక మా సార్ని అడిగిన అనుకో ఇప్పుడు ఖచ్చితంగా కోపడతాడు. ఆల్రెడీ ఒక కుక్కర్ ఉంది కదా, మళ్ళీ తీసుకుని అనుకో ఎన్ని తీసుకుంటావు అసలు నువ్వు అని చెప్పేసి అంటారు అని చెప్పి భయంతోనే తీసుకుంటలేను, అందుకే అడుగుతలేను. కానీ నాకేమో ఈ కుక్కర్ వద్దు, దీనికైనా చిన్న కుక్కర్ తీసుకోవాలని ఉంది. చూద్దాం మీకు ఎప్పుడు తీసుకుంటామో ఏమో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ పాట రావదనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అస్సలు. పప్పు ఈరోజు పప్పులోకి అయితే పచ్చికారం వేస్తా, అందుకే ఈ మిరపకాయలు అయితే కట్ చేసేద్దాం. అందరూ పప్పులని కుక్కర్లో వేస్తారు కదా, అన్ని పప్పు తర్వాత మనం వేయాల్సిన దొండకాయనో బెండకాయనో ఏ పప్పు ఉంటే అవన్నీ కుక్కర్లో వేసి వండుతాం కదా. నాకు అస్సలు అట్లా నచ్చదు. టేస్ట్ కూడా సప్పగా అనిపిస్తుంది, ఎట్లనో అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ పోపు పెట్టి పప్పు వండుతాను, అట్లనే బాగుంటుంది. దాని గురించి అయితే చెప్తా. ఇగో నైట్ నిన్న టమాటా పచ్చడి చేసిన, నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు కదా. నైట్ టమాటా పచ్చడి చేస్తే కొంచెం కారం అనేది పక్కకు తీసాను, ఆ కారం ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఈ పప్పును ఉడికించుకొని ఆ తర్వాత ఇంకా కూర అయితే వండేస్తాను. పప్పే కాబట్టి తొందరగా వంట పని అయితే అయిపోతుంది. ఇక హీటర్ మీద అయితే పెడతా. ఇందాకనే చెప్పిన కదా ఈరోజు బీరకాయ పప్పు వండుతున్నానని. ఇక ఇవైతే లాస్ట్ బీరకాయలని చెప్పొచ్చు. ఇప్పుడు వింటర్ వచ్చింది కదా, బీరకాయలయితే దొరకవు. ఇక ఈరోజైతే కొన్ని ఉన్నాయి. మొన్ననేమో బీరకాయ పచ్చికారం వేసి కూర వండిన. ఈరోజు కొన్నే ఉన్నాయి కదా అని చెప్పి పప్పు వండుదామని చెప్పి బీరకాయలయితే కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే వెజిటబుల్స్‌ని పెద్ద పెద్ద సైజులో అయితే కట్ చేయను. నాకు అనిపిస్తది కదా, పెద్ద పెద్ద సైజులో కట్ చేస్తే కూర అనేది టేస్ట్ ఉన్నట్టుగానే అనిపియదు. అందుకే నేను పప్పులోకైనా సరే ఇలా చిన్న చిన్నగా అయితే నేను బీరకాయలు కట్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసేమో బీరకాయ, టమాటో, ఆనియన్ కట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకవైపు హీటర్ మీద పప్పులో పచ్చిమిర్చి ఏసి ఉడకనిస్తున్నాను కదా. ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయింది. గంజి అయితే వంపేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ వంట లేట్‌గానే స్టార్ట్ చేసినా కదా, 11 అయింది. అది వంట చేస్తున్నప్పుడు. ఇగ ఇంట్లోకొచ్చి ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకొని, పప్పు ఉడకబెట్టి మీతోని మాట్లాడుతుంటే 11:30 అయిపోతుంది. ఇక 1 అవర్ అయితే పిల్లలొస్తారు గదా అని జెప్పి ఫస్టే అన్నం అయితే వండేస్తున్నాను. అన్నం వండిన తర్వాత కర్రీ అయితే వండుతాను. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది గదా, వేడి వేడిగా వండేసేయాలి 3 పూటలు. చల్లగున్నదనుకో అస్సలు మనం వాటిని తినలేము. ఈ దవడలన్నీ గుంజుతాయి. క్యావిటీస్ ఉన్నాయనుకో మనం పొద్దున వండిన సలన్నాన్ని మధ్యాహ్నం తినలేము. నాకైతే కొంచెం క్యావిటీస్ ఉన్నాయి. అందుకే నాకు కొంచెం చల్లవేమన్నా తింటే
పండ్లనేవి గుంజుతూ ఉంటాయి. ఇగ ఇప్పుడైతే అన్నం అయిపోయిన తర్వాత పప్పయితే వండుతున్నాను. నేను ఎప్పుడైనా సరే కుక్కర్‌లో వేసి పప్పు వండడానికి నేను అస్సలు ఇష్టపడను. నాకు అస్సలు నచ్చదు. చప్పచప్పగా అనిపిస్తది. ఇలా పోపు వేసి పప్పు వండుకుంటేనే సూపర్‌గా ఉంటది. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిలేసుకొని కొంచెం వెల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపంతా ఫ్రై అయిన తర్వాత అన్ని కూరగాయలు ఒకేసారి ఏసుకున్నాను. అంటే టమాటా, బీరకాయ, ఆనియన్ ఒకేసారి ఏసుకొని పైనుంచి అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకోసారి కలిపేస్తున్నాను. ఈ పప్పు అనేది ఫస్ట్ నేను ఆల్రెడీ మెత్తగా ఉడకబెడతాను గదా! అందుకే వెజిటబుల్స్ గూడా కొంచెం మెత్తగా ఉడికిస్తే పప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతది. ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడైతే వేసుకొని అంతా కలుపుతున్నాను. ఈరోజు ఈ పప్పులో నేనైతే పచ్చికారం ఏస్తున్నాను గదా! అది ఆల్రెడీ నేను పప్పులో వేసేసాను. అందుకే దీంట్లో ఇంకా కొంచెం అంటే కొంచెం గూడా కారం ఎయలేదు. ఈరోజు కొంచెం చింతపులుసయితే వేస్తున్నాను. నేను పప్పులో ప్రతిసారి చింతపులుసయితే ఏం వేయను. ఈరోజు నాకు పాలకూర పప్పు ఉంటది గదా! కొంచెం సప్పగా, కొంచెం పుల్లగా ఆ స్టైల్‌లో తినాలనిపించింది. అందుకే కొంచెం చింతపులుసేసుకొని పప్పు గూడా వేసుకున్నాను. అయితే మీకు చెప్పిన గదా! కుక్కరు 2 లీటర్లదో, 3 లీటర్లదో అని జెప్పి అది 2 లీటర్లది గాదు, 3 లీటర్లది గాదు, 5 లీటర్ల కుక్కరంట. మా సార్ వచ్చిన తర్వాత అడుగుతే తనైతే జెప్పిండు. ఇగ పప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలైతే ఉడికించిన. వేడి వేడిగా మా పప్పయితే మంచి స్మెల్‌తో రెడీ అయిపోయింది. ఇంత మంచి స్మెల్ ఒస్తున్నప్పుడు ఇగ నా పానం అయితే అస్సలు ఊకుంటలేదు. పొద్దునుంచి చాయ్ తప్ప ఇంకేం తినలేదు. అందుకే ఇప్పుడే అన్నం వండేసాను. వేడి వేడిగా పప్పు గూడా అయింది గదా! మీ అందరికీ కొద్దిసేపు ఊరిల్లు తెప్పిద్దామని చెప్పి అన్నం పెట్టుకొనైతే పప్పు వేసుకున్నాను. మస్త్ అంటే మస్తు కాలుతుంది. చాలా బాగుంది కానీ మస్తు గాలుతుంది. ఇట్లా కాలే కాలే తింటుంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. నాకైతే వేడి వేడిగా తినడం ఇష్టం. కాకపోతే అన్ని చల్లగైనాకనే తింటా. ఇప్పుడు వింటర్ వచ్చిందనుకో పొద్దుకు 3 సార్లు అన్నం వండాలి. ఇప్పుడు ఏంటంటే పిల్లలేమో 12:40కి వస్తారు కదా. వాళ్ళు రాగానే కొన్నిసార్లు ఏంటంటే మాతో పాటు అన్నం తింటారు. లేదంటే కొన్నిసార్లు నేను వాళ్ళకి ముందే అన్నం తినిపిస్తా. వాళ్ళకి ఏంటంటే ఆకలి అయిందనుకో మళ్ళీ ఇప్పుడు అన్నం వండలేదని చెప్తే మంచిగా ఉండదు కదా. లేదు అంటే నేను కరెక్ట్‌గా 1:20కి నేను హీటర్ మీద అన్నం పెడితే 2:00 వరకల్లా అన్నం అయితది. మా సార్ వచ్చినంక అంటే వచ్చే టైంకి గంజి ఒంపి పెట్టేస్తే దమ్‌కయితది. అప్పుడు 2:10 కల్లా 1:20కి హీటర్ మీద పెడితే 2:10 కల్లా అన్నం కంప్లీట్ అయితది. మా సార్ ఏమో 2:15కి వస్తారు కదా. రాగానే అన్నం పెట్టేయొచ్చు. కానీ పిల్లలేమో 12:40కి వస్తారు కదా. రాగానే అన్నం అన్నారనుకో మళ్ళీ మంచిగా ఉండదు అని చెప్పేసి నేను ముందుగానే అన్నం వండి ఆడబెడతా. లేదు అంటే అప్పటిదప్పుడే వేడి వేడిగా ఉండేదాన్ని. నాకైతే వేడి వేడిగా వండుతా. టిఫిన్ వేడి వేడిగానే పెడతా. తర్వాత అన్నం అనుకో ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైంకే వండినా. కానీ పిల్లలు వచ్చే వరకు అన్నం ఇంత వేడిగా ఉంటుంది. కానీ మా సార్ వచ్చే వరకు ఇంత వేడిగా ఉండదు. అప్పుడు నేను ఇంత హాట్గా అయితే అన్నం తినలేను. అది నా బాధ. అంతే. పప్పు బాగుంది, బీరకాయ పప్పు. అంతేనా నేను వండే కూరలు కానీ బాగుంటాయి. నాకు ఫస్ట్ కర్రీస్లలో ఏం ఫేవరెట్ అంటే వెజ్ చెప్తాను. నాన్ వెజ్ అంటే ఆల్వేస్ చికెన్ ఫ్రై. అంతే. నాకు వెజ్ వచ్చేసి ఫస్ట్ నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టము. కూరల కన్నా కూడా మళ్ళీ తర్వాత చికెన్ ఫ్రై కన్నా కూడా పప్పుచారు ఇష్టము. పప్పుచారు తర్వాత పప్పు, రోటి పచ్చళ్ళు. వీటి తర్వాతనే వెజిటేబుల్ కర్రీస్ ఇష్టం. తర్వాత మర్చిపోయినా కాకరకాయ చింతపులుసు వేసి కర్రీ వండుతాం కదా, అది కూడా మస్తు ఇష్టం నాకు. అన్నీ మంచిగానే తింటా. ఇంకా ఇది ఒకటి అదొకటి కానీ కదా. పప్పు చారు, కాకరకాయ చింతపులుసు కర్రీ, రోటి పచ్చళ్ళు, పప్పులు బాగుంటాయి. తర్వాతనే లాస్ట్ ప్లేస్ వచ్చేసి కర్రీస్వే. వేడి వేడిగా పప్పు. ఇది ఇంట్లో మనం ఫస్టే పోపు పెట్టి కడాయిలో ఇట్లా టమాటా, ఉల్లిగడ్డ, బీరకాయ ఇట్లా వచ్చి వండుతేనేమో టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో వేస్తే కొంచెం నాకు సప్పగా అనిపిస్తాయి. అందుకే మీరు చూడొచ్చు చాలా సార్లు నేను కుక్కర్లో పప్పు మాత్రం ఉడకబెడతాను. ఇట్లా కడాయిలోనే కూర వండుతా.
అన్నం తినడం అయిపోయింది. కాకపోతే ఇంకొంచెం తినాలని ఉంది. అంటే కడుపు నిండా తినాలని ఉంది. కానీ విషయమో కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించినాక నేను తింటాను. మళ్ళీ ఇప్పుడు నేను తిన్నా అనుకో వాళ్ళు ఒక్కరే అయిపోతారని. అంటే నేను వాళ్ళతో పాటు ఏం తినను. కొన్నిసార్లు వాళ్ళకి తినిపించినాక వాళ్ళు వద్దు అన్న అన్నం ఉంటుంది కదా, అది నేనే తింటా. వాళ్ళు తిన్న తర్వాత మా సార్ వచ్చిన తర్వాత నేను తింటా. కానీ పిల్లలకు పెట్టముందే ఫస్ట్ నేనే వేడి వేడిగా తిన్నాను అనుకో నాకు ఎట్లనో అనిపిస్తుంది. అదే నా దగ్గర ఉన్న మైనస్ పాయింట్. అన్నం అయిపోయింది. ఈ గిన్నె కడిగి ఈ కూర అయితే ఉడిచేసి కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. పోయి వస్తా స్కూల్కి. ఇక మీరే చెప్పాలా ఈరోజు నేను వండిన పప్పు ఎట్లుందో? ఒక్కసారి మీరు గూడా ఇట్లా సింపుల్‌గా పప్పు ట్రై చేసి మీకెట్లొచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక పప్పయితే ఊడ్చేశాను. గిన్నెలయితే ఎప్పటివప్పుడే తోమేశాను ఈరోజు. మార్నింగ్ టిఫిన్ చేసినేమో అక్కడికే తోమేశాను. పప్పు గూడా కూర ఉడుకుతున్నప్పుడే ఇంకా ఈ గిన్నెలు గూడా తోమేసి పెట్టేసి ఇల్లు గూడా ఊడ్చేశాను. ఆ తర్వాత కిచెన్‌లో అయితే పనయిపోయింది గదా! ఈరోజు ఇంకేం చేయలేదు. ఓన్లీ పప్పు, అన్నమే రెండే వండినా. ఈవినింగ్ ఏమన్నా పిల్లలకైతే స్నాక్స్ అయితే చేస్తాను. ఈలోపుగానే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిందని స్కూల్ దగ్గరికైతే వస్తున్నా. రోజు కరెక్ట్ టైంకొస్తాను గదా! ఈరోజైతే ఒక 15 మినిట్స్ ముందే వచ్చిన. స్కూల్ దగ్గర చాలామంది పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళందరితోని కొద్దిసేపు టైమ్ స్పెండ్ జేయాలనిపిచ్చింది. అందుకే కొంచెం ముందుగా అయితే వచ్చిన. అది బెడ్ షీట్. అది బ్యాగ్ కాదు బెడ్ షీట్ నాన్న. ఎవరు పంపించిర్రో తెలుసా నీకు? ఎవరు పంపించిర్రు? కాదు. కాదు. ఒక ఆంటీ పంపించింది నీకోసం. థాంక్ యూ చెప్పు ఆంటీకి. హ్మ్. ఇది రేపు ఓపెన్ చేద్దాం. అన్ని గిఫ్ట్స్ ఒకేసారి ఓపెన్. నా పండు కాదు. నా చిన్ను కాదు. ఇక ఇందాక పార్సెల్‌లొచ్చినాయని జెప్పినా గదా! అవి చూడగానే కన్నయ్య ఓపెన్ జేయమని జెప్తే, నేను వాళ్ళ అక్కొచ్చినంక ఓపెన్ చేస్తానయితే జెప్పిన. రాగానే "ఏం కూరొండినవంటే" పప్పు మూత తీసి చూపిస్తే, ఇక పప్పు ఒక్కటే వండిన గదా! సైడ్‌కి పచ్చడి గానీ, ఫ్రై గానీ ఏం లేదు అని జెప్పి చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. అన్ని సార్లు అట్లేం అనిపియదు. కానీ ఈరోజు అనిపిస్తుంది ఉత్తి పప్పేనా ఇంకేమన్నా వండితే బావుండని. కానీ టైం లేదుగా అందుకే ఇంటి దగ్గర నుంచి చిప్స్ తీసుకొచ్చినా గదా! ఈ చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. నేను ఫ్రై చేస్తా ఉంటే మా కన్నయ్య అయితే నాకు ఒక్కొక్కటిగా చేతిలో ఏసి ఫ్రై చేయమనైతే జెప్తుండు. నేను కన్నయ్యతోని మాట్లాడుకుంటూ చిప్స్ అయితే ఫ్రై చేశాను. కాకపోతే రోజు కన్నా ఈరోజు వీడియో ఒక 4 మినిట్స్ అయితే లెంథీ అయింది గదా! మీ అందరికీ బోర్ వస్తదని జెప్పి నేను కన్నయ్య మాట్లాడుకున్న మాటలన్నీ మ్యూట్ అయితే జేసినా. మరి మీరందరూ నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అంటే వీడియో 19 మినిట్స్, 20 మినిట్స్ ఉంటే ఓకేనా? లేకపోతే 24, 25 మినిట్స్ వరకు వీడియో అనేది అప్‌లోడ్ చేయొచ్చా? మీకు ఇంట్రెస్ట్ ఉంటదా? లేదా? అని గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను గదా! మా కన్నయ్యనేమో అటు ఇటు అవొకటి, ఇవొకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక తర్వాత పిల్లలు మా సార్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే లంచ్ చేసిన తర్వాత నావి కొన్ని టాప్స్ అయితే బాగా లూజ్ అయిపోయినాయి. మరి ఎందుకో తెలవదు. నేను బక్కగయినా లేకపోతే అవి టాప్స్ అనేవి యూజ్ చేసి అవి లూజ్ అయిపోయినాయో తెలవదు గానీ, ఇక ఇప్పుడైతే లూజ్ అయిన టాప్స్ అన్నీ తీసుకొచ్చయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా. నేను ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు కుట్ల కోసం బాగా అయితే యూజ్ అవుతుంది. ఇగ ఒక 7, 8 టాప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నా పక్కనున్నాయి. వాటన్నిటిని స్టిచ్ చేసి ఇంట్లో పనులన్నీ జేసుకునే వరకు ఈవినింగ్ 4:30 అయిపోయింది. ఇగ 4:30 కాంగానే మళ్ళా ఇంట్లో పనులన్నీ హడావిడిగా స్టార్ట్ అయితాయి గాబట్టి, ఈ వీడియో అనేది ఈడికి ఎండ్ చేశాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. వీడియో లెంత్ ఎంతుండాలో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.